Khan Khan. హలో గైస్, సో వెల్కమ్ టు డే 2 కంటిన్యూషన్ వీడియో. యాక్చువల్లీ మన ట్రిప్లో లైక్ ఐ మెట్ సో మెనీ స్ట్రేంజర్స్ అని చెప్పాను కదా, అందులో ఈ మనిషి ఆల్రెడీ అంటే నేను ఎందుకు వీడియోస్ తీస్తున్నా అంటే యూట్యూబ్ కోసం తీస్తున్నా అంటే అలా కొన్ని ఫోజెస్ ఇచ్చాడు. అండ్ ఐ కాల్ హిమ్ సల్మాన్ ఖాన్. ఆల్రెడీ నేను చెప్పేసి ఉంటాను లాస్ట్ వీడియోలో. సో ఇంకా మేము సెకండ్ డే విజిట్ చేసిన ప్లేసెస్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇంకా టీ ఫ్యాక్టరీ అని రెండు ఒకే దగ్గర ఉన్నాయి అనుకోండి. చెప్పరా, అందరూ అలా మొహమాట పడుతున్నారు. బట్ కొంతమందికి అయితే కెమెరా ఫియర్ ఉండదు కదా, సో వాళ్ళందరూ కూడా హాయ్ అయితే చెప్పారు. ఇక మొత్తానికి మేమైతే రీచ్ అయిపోయాము ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇంకా అదేంటది టీ ఫ్యాక్టరీ చూడడానికి. సో చూడడానికి ఏదో చిన్న హట్ లాగా ఉన్న, లోపల మాత్రం మస్తు ప్రాసెస్ అయితే ఉంది. ఇంకా నేను మీకు ఎంత చెప్పినా తక్కువే, మీకే చూపిస్తాను చూడండి. ఆ ఏరియాలో ఆ ఫ్యాక్టరీ లోపలికి విజిట్ అవ్వడానికి మనం అయితే ఒక టికెట్ పర్చేస్ చేయాలి. సో పెద్ద కాస్ట్లీ అయితే ఏం లేదు, 200 అయితే ఉంది. సో ఇంకా మేము టికెట్ కొని లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలా ఎంట్రన్స్లో అయితే లైక్ టీ ఎలా అంటే ఏ ప్లేస్లో పుట్టింది, లైక్ ఎలా అది ఒరిజినేట్ అయింది అనే ఒక పెద్ద స్టోరీ బుక్ లాగా అయితే పెట్టినారు. సో అదంతా చదివే ఓపిక ఉన్న వాళ్ళకైతే చదవచ్చు. మనం అలా ఒక 2 షీట్స్ చదివిన తర్వాత ఇంకా చాలా టైం అయిపోతుందని అలా హడావిడిగా అయితే వెళ్ళిపోయాము. బట్ మీకోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే స్క్రీన్ అలా ఆఫ్ చేసి చదవండి. సో అందుకే నేను మీకోసం అలా వీడియోస్ అయితే తీసుకొని వచ్చాను. ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను చూద్దామన్నా అట్లా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొని అయితే వచ్చాను. సో ఊటీ ఈజ్ ద ప్లేస్ వేర్ వి గెట్ టీ లీవ్స్ అనమాట. అక్కడే దొరుకుతాయి కాబట్టి ఇంకా భలే న్యాచురల్గా అనిపించాయి ఇక్కడ. అంటే టీ లీవ్స్ అంతా తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడైతే డ్రైయింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. సో లైక్ నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా. సో చూడ్డానికి అయితే అరే వా మస్తు అనిపించింది, అంటే చాలా వింతకు కూడా అనిపించింది. మనం ఎప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీస్, ఇంత పెద్ద ఫ్యాక్టరీస్లోకి వెళ్ళి ఉండం కదా. సో ఇక మొత్తానికైతే ఆ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ, ఇక ఆ వైబ్ని చూస్తూ అలా మనలాగే చాలామంది చూడడానికి విజిటర్స్ని అయితే అలో చేస్తున్నారు. ఇదైతే ఏదో వెరైటీగా అనిపించింది. అంటే లైక్ దాన్ని టూరిజం లాగా లైక్ దే ఆర్ అలౌయింగ్ ఇన్ టు దట్ ఫ్యాక్టరీస్ అనమాట. ప్రాసెస్ అయితే భలే టెక్నికల్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు మీకే ఫస్ట్ అయితే ఆకులన్నీ తీసుకొచ్చి అందులో వేసి, దాని తర్వాత కట్ చేసి, దాన్ని డ్రై చేసి, అలా ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా నేనైతే వీడియోస్ తీయడంలో ఫుల్ బిజీ ఉండే. ఇంకా అక్కడ ఉన్నటువంటి జనాలు అయితే నన్నే చూస్తుండే, ఫ్యాక్టరీని చూడడం మానేసి. కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది, బట్ ఇట్స్ ఫైన్. మనం వెళ్ళిందే అవి చేసుకోవడానికి కాబట్టి. సో అలా వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ తెలుస్తుంది కదా, దాన్ని ఏం చేస్తున్నారు అంటే డ్రై చేసి ఫైనల్గా మనకి పౌడర్ అయితే మేక్ ఓవర్ అయితే అవుతుంది. ఇక అక్కడైతే ఒక్కొక్క ఫ్లేవర్ని టేస్ట్ చేసి వెళ్ళండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన టూరిస్ట్ పీపుల్ అందరికీ కూడా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఇది ఏందో నేను సర్వింగ్ అరేవా భలే చేస్తున్నారు కదా ఫ్రీగా అనిపించింది. బట్ తర్వాత దీని వెనకాల ఉన్న టెక్నిక్ ఏంటంటే ఆ టేస్ట్ చూడగానే బయట ఇలా టీస్ ఫ్లేవర్స్ పెట్టినారనమాట. సో ఎవరికైతే నచ్చితే ఆ ఫ్లేవర్స్ తీసుకొని వెళ్ళిపోతారు కదా. సో దాట్స్ హౌ ద బిజినెస్ వర్క్స్ అనిపించింది. వావ్, ఓకే వీళ్ళు ఇలాంటి టెక్నిక్ యూజ్ చేస్తున్నారా. నేను ఇంకా పాపం ఎండలో పడి వచ్చారు కదా, టీ తాగుతారులే అని చెప్పేసి ఏదో రెస్పెక్ట్ఫుల్గా ఇస్తున్నారని అనుకున్నాను. బట్ ఇట్స్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్ థింగ్ అని తర్వాత రియలైజ్ అయ్యాను. అంతే కదా, ఎవరు మనకి ఫ్రీగా అయినా ఎందుకు ఇస్తారు.
సో దేనికి ప్రతిదానికి ఒక స్టోరీ ఉన్నట్టే ఇలా ఫ్రీ టీకి కూడా ఇంత పెద్ద స్టోరీ ఉంది. ఇక మనం కూడా అలా టెంప్ట్ అయిపోయి ఒక 3 to 4 ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము. అక్కడ తీసుకునేటప్పుడు బాగా ఎగ్జైటెడ్గానే ఉండే, కానీ ఇంటికి వచ్చి దాన్ని యూస్ చేస్తే టేస్ట్ నాకు నార్మల్గా అనిపించింది. వెన్ కంపేర్ టు మనం నార్మల్ చాయ్ పత్తీస్ వాడుతుంటాం కదా, రెడ్ లేబుల్ కానీ వాటితో కంపేర్ చేస్తే ఈ టేస్ట్ అనేది నార్మల్గా అనిపించింది. మేబీ ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ అనుకుంటా, అంటే అక్కడ ఏమి ఎలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేయలేరు, న్యాచురల్గా తయారు చేసినందుకు మేబీ ఆ ఫ్లేవర్స్ తగ్గాయేమో. ఇక మన టీ ఫ్యాక్టరీ బయట నుంచి కాలు పెడితే ఇలా చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా కనిపిస్తుంది. దాని ఆపోజిట్, రెండు కూడా ఆపోజిట్లోనే ఉంటాయి. ఇక్కడ కూడా చాక్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కానీ వాళ్ళు మనం వెళ్ళగానే వాళ్ళు మనకి టేస్ట్ చేయడానికి కొన్ని శాంపుల్గా ఇస్తారు. సో అలా టేస్ట్ చేసి మనకి నచ్చిన చాక్లెట్స్ అలా కొన్ని తీసేసుకొని వచ్చేసాము. ఇక చలో నెక్స్ట్ మనము ఇంకో ప్లేస్కి స్టార్ట్ అవ్వబోతున్నాము. ప్రాపర్గా క్యాప్చర్ చేయడానికి అయితే రాలేదు, ఎందుకంటే మేమంతా ట్రక్లో ఎక్కేసి వెళ్ళిపోతుండే. దాన్ని ట్రక్ అన్నారు అనుకుంటా, మోస్ట్లీ వ్యాన్, చిన్న టైప్ ఆఫ్ వ్యాన్ ఉంటుంది. సో అందులో ఎక్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఐ జస్ట్ క్యాప్చర్డ్ దీస్ వ్యూస్ అనమాట. కానీ చూడడానికైతే లైక్ అసలు భలే ఉంటుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ చాలా చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి. ఏదో ప్లేస్ ఉంది కదా అని పెద్ద పెద్దగా కట్టకుండా చిన్న చిన్నగా బ్యూటిఫుల్గా అయితే కట్టుంటారు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. బికాస్ మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ప్రాపర్గా క్యాప్చరింగ్ రాలేదు. అక్కడ దిగి కాసేపు ఆగినప్పుడు ఈ వ్యూ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం అయితే ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అవ్వబోతున్నాము. బట్ అక్కడికి స్టార్ట్ అయిన తర్వాత మనకి అక్కడ ఫుడ్ అదంతా తినడానికి పెద్ద టైం ఉండదు. సో అందుకనే మేము ఇక్కడ మధ్యలో దగ్గరలో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగి ఫుడ్ తిందామని చెప్పేసి ప్లాన్ అనమాట. ఇక మొత్తానికి మేమైతే రెస్టారెంట్ రీచ్ అయిపోయాము. నాకు ఈ బాటిల్ భలే నచ్చింది, చాలా డిఫరెంట్ అనిపించింది. వావ్, అసలు ఏంటిది అని చెప్పేసి వింతగా చూస్తుండే. అండ్ చెప్పినట్టుగానే చెప్పా కదా ఇక్కడ అన్ని హాట్ వాటర్ ఉంటాయని. సో ఇక్కడ వీళ్ళైతే హాట్ వాటరే ప్లేస్ చేసినారు. ఇంకలా ఫుడ్ అంటే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చేవరకు కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నాము. అండ్ నన్ను బాగా ఎంటర్టైన్ చేసింది మాత్రం ఈ బాటిల్ అనే చెప్పాలి. బికాస్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఓపెనింగ్, ఏమంటారు, ఆ మూత చాలా డిఫరెంట్గా ఉంది. నాకు చాలా వెరైటీగా అనిపించింది. ఇక మేమైతే వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి ఇది ఏదో మష్రూమ్ రిలేటెడ్దే అనుకుంటా. సో మష్రూమ్ అలా ఆర్డర్ చేసి ఇక నేనైతే అలా టమ్మీ ఫుల్గా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాము. చెప్పాం కదా, లైక్ స్ట్రేంజర్స్ అయినా ఇట్స్ నాట్ ఫీల్ లైక్ ఎ స్ట్రేంజర్స్ అని. సో అప్పుడప్పుడు అనిపించింది నాకు, ఎస్ వీ హ్యావ్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ ట్రిప్స్ అని. సో చూడాలి ఇంకా ఫ్యూచర్లో కూడా వెళ్ళాలా వద్దా, బట్ వెళ్ళాలనే అనిపిస్తుంది. వెళ్తా డెఫినెట్గా. విల్ ప్లాన్ సూన్ వన్. అదేంటో మనకి ఇంట్లో ఉన్నప్పుడు పెద్దగా ఆకలేరు, కానీ ఇలా బయటకి ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫుడ్ దొరకదు అని తెలిసినప్పుడు ఆకలి వేస్తుంది చూడండి, బీభత్సమైన ఆకలి వేస్తుంటుంది. సో ఇంకా అలా ఫుడ్ రాగానే వివాహ భోజనంబు వింతైన వంట కంబు అనుకుంటా అసలు గ్యాప్ లేకుండా ఇంకెక్కువ మాట్లాడకుండా ప్లేట్లో ఉన్నది ముందు ఫినిష్ చేసేసాము. ఇంకా అలా ఆత్మారామం చల్లబడ్డం తర్వాత సరే ఇంకా అలా అందరం అక్కడ ఉన్న ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ అయితే తినేసాము. తిన్న తర్వాత ఇంకా బిల్ పే చేసే మూమెంట్ అనమాట ఇది. సో అలా చిన్న చిట్ చాట్ రౌండ్ టేబుల్ సమావేశం వేసి అసలు ప్లేసెస్ నెక్స్ట్ ఎలా ఉంటాయి, ఉండబోతాయి అని ఓవర్గా డిస్కస్ చేస్తుండే. ఇక మీన్ వైల్ మనం ఊరుకుంటామా, సరే ఒక సెల్ఫీ గైస్ అని చెప్పేసి సెల్ఫీ అయితే తీసుకుంటుండే. నేను చూస్ చేసుకున్న ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఓన్లీ మమ్మల్నే కాదు, మాతో పాటు కపుల్స్ని కూడా తీసుకొచ్చారు. సో వాళ్ళు సెపరేట్, మేము సెపరేట్ ఉండే ఇక్కడి వరకు ట్రిప్ వరకు. బట్ ఫుడ్ తినడానికి అని చెప్పేసి మళ్ళీ అందరం ఒకే దగ్గర మీట్ అయ్యాము. ఇక మళ్ళీ ఎప్పటికీ కలుస్తాము అని చెప్పేసి వాళ్ళతో కూడా ఒక చిన్న కైండ్ ఆఫ్ సెల్ఫీ వీడియో. అండ్ వాళ్ళ స్టోరీస్, ఒక్కొక్కరి స్టోరీస్ ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఒకరిది లవ్ మ్యారేజ్, ఒకరిది అరేంజ్ మ్యారేజ్, ఒకరిది వెయిట్ చేసి చేసుకున్నటువంటి మ్యారేజ్. చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండే వాళ్ళ స్టోరీస్ వింటూ ఉంటే. బాగా కలిసిపోయారు వాళ్ళు కూడా. సో నేను అప్పటి నుంచి ట్రక్ అంటున్నా కదా, ఇదే మా ట్రక్. ఇక అలా మేమైతే ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అయిపోయాము.
వెళ్ళే దారిలో క్లైమేట్ మామూలుగా లేదు అసలు. అక్కడ ఉండి ఫీల్ అవ్వాల్సిన క్లైమేట్ అనే చెప్పాలి. ఇంకా మేము రాంగ్ టైమింగ్లో వెళ్ళామంట, ఏదో వేరే టైమింగ్లో వెళ్ళుంటే ఇంకా బాగుండేదంట క్లైమేట్. సో మొత్తానికైతే వర్త్ ఇట్ వర్మ, వర్త్ ఇట్ అనిపించింది. బై ద వే ఇప్పుడు మనం ఇంతసేపు టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాం కదా, సో దాంతో పాటుగానే టీ గార్డెన్స్ కూడా ఉంది. సో అది చూసుకున్నాక ఈషాకి వెళ్తాము. బట్ ఈ వీడియోలో అయితే మీరు ఈషా చూడలేరు. సో నేనైతే ఇప్పుడు నెక్స్ట్ టీ గార్డెన్స్ చూపించబోతున్నాను. మన ప్రయాణంలో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి టీ గార్డెన్స్ అనమాట. సో ఇంతసేపు అక్కడ టీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూసారు కదా. బేసిక్గా టీ లీవ్స్ ఇక్కడ నుంచి సోర్స్ చేస్తారు. సో మేమైతే ఆ ప్లేస్కి వచ్చేసాము. చూడడానికి చాలా ఎక్కడానికి కొండలా ఉంటుంది. బట్ ఎనీవేస్ మనము చాలా ఈజీగా ఎక్కేస్తాం అనమాట. సో ఎక్కడానికి అక్కడ పాసిబిలిటీ కూడా ఉంటుంది. గ్రీనరీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ చాలా లెక్కలేనన్ని ఫొటోస్ మనం తీసుకోవచ్చు, తీసే వాళ్ళు ఉండాలి. కానీ ఇక అక్కడ ఉన్న సన్లైట్కి ఫొటోస్ వీడియోస్కు మామూలుగా రావట్లేదు. సూపర్. ఇక నేనైతే అసలు ఆగట్లేదు. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక్కొక్క లొకేషన్ని వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు, అంటే ఏ లొకేషన్లో ఫొటోస్ బాగుస్తున్నాయని. బై ద వే ఇక్కడ ఈ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళు ఒక ట్రెడిషన్ డ్రెస్ అయితే ఇస్తారు. అక్కడ నార్మల్గా లోకల్ కల్చర్ రిప్రజెంట్ చేసేలాగా. డోంట్ ఫర్గెట్ టు ట్రై దట్ డ్రెస్ అనమాట. చాలా డిఫరెంట్ అనిపిస్తుంది, ఒక కొత్త ఫీల్ వస్తుంది. సో అదనమాట, మొత్తానికి మనం ఊటీలో ఉన్నటువంటి స్పెషల్ ప్లేసెస్ని అయితే కవర్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకో పార్ట్ 3 కూడా ఉండబోతుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. బై ద వే ఇంతవరకు నా వీడియో ఇంత చివరి వరకు చూసారు అంటే రియలీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. దాట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.